ఇప్పుడు ఇక నాలుగవది ఏమిటి? ముముక్షుత్వం. నాలుగవ సాధన ముముక్షుత్వం. ముముక్షు అంటే ఏమిటి? మోక్తుమిచ్చు ముముక్షు. మోక్తుం ఇచ్చు అర్థమైందా? ఎవరైతే మోక్తుం అంటే ఏమిటి? మోక్తుం విడిచిపెట్టుటకు ఇచ్చ కలవాలి. అర్థమైందా? వాడెవడు? అలాగనే ఇక్కడ ఏమిటి? రెండవది ఏమిటి? మోక్షేచ్చు ముముక్షు. మోక్షమునందు ఇచ్చి ఎవరు కొంటారో వాళ్ళందరూ ఎవరు? మోక్షం అంటే ఏమిటి? విడిచిపెట్టుట. అర్థమైంది ఇప్పుడు అందరికీ. ముచుల్ మోక్షనే ధాతు. మోక్షం అంటే ఏదో సేకరించడము, ఏదో మనస్సు కొండెక్కడం అనుకుంటారు. కాదు. మోక్షం అంటే ఏమిటి? విడిచిపెట్టు. ఏ విడిచిపెట్టాలి? ఇల్లు విడిచిపెట్టాలా? ఏమన్నా ఆస్తులు విడిచిపెట్టాలా? బంధువులు విడిచిపెట్టాలా? ఆశ్రమాలు విడిచిపెట్టాలా? కొండల్ని విడిచిపెట్టాలా? దేన్ని విడిచిపెట్టాలి అంటే ఏదైతే మనకి అనాత్మను ఆత్మగా భావించినటువంటి భావం ఉందో, ఏదైతే అనాత్మను ఆత్మగా భావించినటువంటి భావం ఏదో దాన్ని విడిచిపెట్టాలి. ఏ దగ్గర విడిచిపెట్టడానికి ఇది ఎవరి సొత్తు? మన సొత్తు ఏం కాదు. నేను అంతా విడిచిపెట్టాను అంటే విడిచిపెట్టాను. తెచ్చినప్పుడు నేను తెచ్చాడా? ఏమీ లేదు. విడిచిపెట్టేది ఇదంతా ఎవరి సొత్తు? ఈశ్వరుడి సొత్తు, మన సొత్తు కానే కాదు. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ జగత్తులో ఏ కొంచెమైతే వ్యాపించి ఉన్నదో, ఏ వస్తుజాతం ఉన్నదో ఈనుపులతో సహా అది ఈశ్వరుడి సొత్తు. అయితే ఏమిటంటే కొన్నాళ్ళు మన పేరులో ఉంది కాబట్టి మనది అనుకుంటున్నాం. అర్థమైందా? ఆయన ఎవడో ఒక పేరుని ఉంటాడు. ఎందుకంటే ఆయన కాపలా మనుషులు ఉండాలి అని మనం పెట్టుకున్నాడు. అర్థమైందా? కాపలా కాసి ఇల్లు నాది అంటే వీడికి శిక్షేస్తున్నాడు. అంతే, ఇంకేమీ లేదు. ఇంట్లో అద్దెకున్నాము. అద్దెకున్నాడు ఇల్లు నాది అంటే ఏం చేస్తాడు? శిక్ష వేస్తాడు. ఇల్లు నాది అనే భావం ఎప్పుడు వచ్చిందో శిక్ష పడతాడు. నాది అన్నవాడు ప్రవర్తన వేరే ఉంటుంది కదా. ఇది యజమాని ఇల్లు అంటే దాని ప్రవర్తన వేరే ఉంటుంది. వచ్చిన ఇల్లు నాది అని అనుకుంటే దీనికి తగిన సామాగ్రి పుట్టించుకోవాలా, దీనికి తగిన తంటాలు పడాలా. అందుకనే మనకి మళ్ళీ గవర్నమెంట్ రుజువు తెలియక ఏం చేస్తారు? శిక్ష వేస్తారు. అలాగనే అనాత్మభావాన్ని నేను అనుకునేటప్పుడు భగవంతుడు ఈ మాటి మాటికి పుట్టడం, మాటి మాటికి చావడం అనే శిక్షణ మనకి ఈ సంసారం అనే జైల్లో పడేస్తూ ఉన్నాడు. ఆయన ఆ జైల్లో వేస్తాడు, ఈ జైల్లో వేస్తాడు. అందుకని ఇక్కడ ఏమిటి? మనం మోక్తుమిచ్చ ముముక్షుత. అలాగే మోక్షమునందు ఇచ్చి కలవారిని అందరినీ ఏమంటారు? ముముక్షుడు. అయితే ఇప్పుడు మరి ఈ ముముక్షువులు దీనికి ఎవరు ముముక్షువులు అనేది నిర్ణయం చేయలేదు. వీళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ, బాలులు కానీ వృద్ధులు కానీ, బ్రాహ్మణులు కానీ అబ్రాహ్మణులు కానీ, వారు వీరు ఎవరు లేదు. ఎవరికి ధర్మార్థ కామ మోక్షముల్లో చతుర్విధ పరమ పురుషార్థ సాధనమైనటువంటి మోక్షాన్ని నేను పొందాలని ఇచ్చ ఉందో వారందరికీ పేరు పెట్టేశారు ముముక్షు. మన ఉద్దేశంలో ముముక్షు అంటే ఏమిటో, తెల్లబట్టలు వేసుకోలేమో, గడ్డాలు ఉండాలేమో, ఏమి పండిపోయిన బుర్ర ఉండాలేమో మనం అనుకుంటాం. ఇది కాదు. ముముక్షు శబ్దానికి ఇక్కడ గడ్డాలు అవసరం లేదు, మీసాలు అవసరం లేదు, ఏ బట్టలు అవసరం లేదు. ఆశ్రమం ధరించినప్పుడు బట్టలు ఉండాలి. బ్రహ్మచర్యులు ఉన్నప్పుడు ఒక డ్రెస్ ఉండాలి, గృహస్థకు వచ్చినప్పుడు ఇంకో డ్రెస్ ఉండాలి, వానప్రస్థం ఇంకో డ్రెస్ ఉండాలి, సన్యాసి అది వేరే ఆ డ్రెస్. లోకంలో మనం పోలీసుకి ఒక డ్రెస్సు, లాయర్కి ఒక డ్రెస్సు లేవేటి ఇవన్నీ. అవి డ్రెస్సులు అవి ఏది వృత్తి స్వీకరించినప్పుడు ఆ డ్రెస్సు అది జనరల్. అది ఏమంటారు? అది వాళ్ళకి జనరల్, ఇది మనకి జనరల్. ఇది కాదు ఏమంటారు? కాబట్టి మనము
ఈ ముముక్షుత్వం పొందడానికి ఏముండాలి అంటే మోక్షమునందు ఇచ్ఛ ఉంటే చాలు. ఇప్పుడు ఆ ఇచ్ఛ మనందరికి ఉందా లేదా? ఇప్పుడు మనమందరం ఎవరము? ముముక్షు. అది ఏ సభ అంటే ముముక్షు సభ, అర్థమైందా? అదే భవనం అంటే ముముక్షు భవనం. కాశీలో కూడా భవనం అని మోక్ష భవనం అంటారు, అర్థమైందా? కాబట్టి దీన్ని బట్టే కదా మన యొక్క దీన్ని బట్టి ఈ భవనానికి పేరు వచ్చింది మోక్ష భవనం. ఈ సత్సంగానికి ముముక్షు సత్సంగం, మన పేరు ముముక్షు అయింది. కాబట్టి ముముక్షు అనేటువంటి వాడు కావాలి, అది మెయిన్ అన్నమాట. ఎందుకంటే ఏది కోరిక ఉండాలి అంటే ఈ కోరిక ఉండవలసిందే. తగిన కోరికలు ప్రారంధాధీనం, ఈ కోరిక ప్రయత్నాధీనం. తెలిసిందా అందరికీ? తక్కిన కోరికలన్నీ ప్రారంధాధీనం, ఈ కోరిక ఏమిటి? ప్రయత్నాధీనం. ముముక్షువు కావడానికి ప్రారంధం అవసరం లేదు. నా ప్రారంధంలో లేదులే, నేను ముముక్షు కాండి అంటే నీ ప్రారంధం జాతకమా? నీకు ప్రారంధం లేదు, పాడులే, అర్థమైందా? నీకు ముముక్షు కావాలి అంటే నీ ప్రయత్నమే ఉండాలి. విచారణ ద్వారాగా ఏది మనం తెలుసుకోవాలో అది తెలుసుకోవడానికి ప్రయత్నమే, ప్రారంధానికి సంబంధమే లేదు. ప్రారంధానికి అధీనం ధనము, ధాన్యము, ఇల్లు, వాహనాలు, వస్తువులు ఇవన్నీ వేరు. ఇవన్నీ రుణానుబంధ రూపేణ అన్నట్టు ప్రారంధాధీనం. అది దీనికి ఏమలే, దీనికి ప్రారంభ సంబంధం లేదు. ఏమంటారు? ఇది మన ప్రయత్నమే. ఇది విచారణాత్మకంగా ఏది నిత్యమో ఏది అనిత్యమో అని తెలుసుకోవాలి. ఏది నిత్య వస్తువో ఏది జగదాధార హేతువో తన స్వరూపం ఏమిటో తెలుసుకోవడానికి తగినటువంటి ఇచ్ఛ ఉండడమే ముముక్షు. అందుచేత మరి శంకరాచార్యుల వారు కూడా వివేక చూడమని ఏం చెప్పారు? దుర్లభం త్రైమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ చెప్పినారా? కాబట్టి మనకి ఎన్ని జీవరాశులు అయితే లోకంలో ఉన్నాయో ఆ జీవరాశులన్నింటిలో కూడా ఏ జీవి శ్రేష్టం అంటే మానవత్వమైన జీవి చాలా శ్రేష్టం. ఎందుకు శ్రేష్టమన్నారు? మానవత్వం అంటే ఈ మానవుడు మాధవుడుగా కావలసినటువంటి బుద్ధి ఒక్క మానవుడికే ఉంది. పశుపక్షాదులకి ఈ బుద్ధి లేదు. అందుకని ఆయన సృష్టించిన జీవరాశులలో ఈ మానవత్వం అనేది ఒక మానవుడికే ఉంది, తగ్గినాటికి లేదు. ఎందుకు? స్వభావాన్ని మార్చుకునే యోగ్యత ఎవరికి ఉన్నదంటే మానవుడికి. స్వరూపాన్ని తెలుసుకునే యోగ్యత ఎవరికి ఉందంటే పశుపక్షాదుల స్వభావాన్ని మార్చుకోలేవు, స్వరూపాన్ని అసలే తెలుసుకోవాలి. ఏమిటి స్వభావం అంటే? ఒక పాముకి మన కాలు తగిలినా ఏలు తగిలినా దాని స్వభావం ఏమిటి? కాటు వేయి, అంతే కదా. ఇప్పుడు మనం ఆ పాము దగ్గర చక్కగా కూర్చొని, ఓ పాము గారు మీరు కాటు వేస్తూ ఉన్నారు, అనేక మంది నష్టపోతూ ఉన్నారు, అనేక మంది బాధపడుతున్నారు, రేపటి నుండి ఈ పని మీరు మానండి క్షణం నుండి అని మనం బోధించిన ఒక 1000 సార్లు. దేనికి? ఇప్పుడు అది అర్థం చేసుకొని మార్చుకునే యోగ్యత దానికి ఉందా? లేదు. ఇది అన్నమాట. అందుకనే వాటికి అయోగ్యత లే. అందుకే అన్ని జీవరాశుల్లోనూ మానవ జీవి చాలా గొప్పదని చెప్పడానికి కారణం. ఒకవేళ విధివశాత్తు కానీ అథవా అజ్ఞానం చేత కానీ వేద నిషిద్ధ కర్మలు ఆచరించి ఒక అజ్ఞాని అయినా కొన్నాళ్ళకి శాస్త్రం ద్వారావో గురువుల ద్వారావో బోధింపగా మారే స్వభావం ఒక మానవుడికే ఉంది. తగ్గిన పశుపక్షాలకి లేవు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. ఇందుకోసం అంటే ఇందుకోసమే, ఇంకేం లేదు. వాటినే ముందు సృష్టించాడు కానీ వాటికి బుద్ధి అనేది పెట్టలే. అందుకు
సార్థకం అయిపోయిందని అనుకొని మరి మానవుడిని సృష్టించాడు. ముందు సృష్టించే ఎవరంటే పశుపక్షాలు. వాటితో తృప్తి పడక వాటికి స్వభావాన్ని మార్చుకునే యోగ్యత లేదు, స్వరూపాన్ని తెలుసుకునే యోగ్యత లేదనే మళ్ళీ మానవుని సృష్టించాడు. మానవుని సృష్టించి ముదమాపయంతి అన్నారు. మహాసంతోషాన్ని పొందిపోయాడు. సర్వస్వతంత్ర హక్కులు ఇచ్చేశాడు. ఆయన దగ్గర ఉంచుకోలే ఎవరి దగ్గర, దేవుడు దగ్గర. ఎందుకంటే యోగ్యుడైన వాడు వచ్చాడు కాబట్టి ఇక నాకెందుకు హక్కులు అనుకుని ఇచ్చేసాడు. అది యోగ్యత లేదు కాబట్టి ఆయన హక్కులు ఇవ్వలే. యోగ్యుడైన వాడు వచ్చాడు కాబట్టి నాకెందుకని మొత్తం ఇచ్చేసినాడు హక్కులన్నీ. ఇక ఆయన చేతులు ఏం పెట్టుకోలే వచ్చింది. ఇచ్చేసి ఈయన కాపలా కాస్తున్నాడు ఎవరు. ఎందుకంటే ఇచ్చినప్పుడు ఒక ఫండమెంట్లు ఇచ్చినాడు. ఆ ఫండమెంట్లు ఇచ్చిన ఫండమెంట్ను సంరక్షించుకోవడానికి ఆయన ఎప్పుడు సాక్షిగా ఉంటుంటాడు. అంతే. ఆయన ఏమిటంటే ఒక ఫండమెంట్లే మనకి ఇచ్చాడు, ఒక వేదాన్ని. ఇది వేద విహితంగా నువ్వు నడిస్తే నీకు ఇదే మళ్ళీ మానవ జన్మే. ఇంక ఇందులో నువ్వు ఇంకా హెష్టిపోయావంటే దేవతా జన్మే. లేదు నువ్వు వేద నిషిద్ధ ఆచరణతోనే ప్రవృత్తి అయ్యి ఎలా ఉన్నావంటే నీకు మళ్ళీ పశుపక్ష జన్మే. ఇక నువ్వే పని చేస్తూ ఉన్నావా ప్రతి పనికి కూడా ఫలాన్ని ఇచ్చేవాడు నేను. ఆ ఫలం నువ్వు చేసిన పనిలో నేను ఏమీ దాచుకోను. అర్థమైందా? ఇక మానవుల్లో దాచుకుంటే దాచుకోవచ్చుగా, ఆయన ఏమి దాచుకోడు. మనం ఎంత పుణ్యం చేసామో అంత ఫలము ఇస్తాడు. ఆయన కమిషన్ కూడా ఏమీ లేదు. అర్థమైందా? ఎంత పాపం చేసి అంత ఫలము ఇస్తాడు. ఇది ఒక పెద్ద పని అయిపోయింది. మనల్ని సృష్టించి ఆయనకి పని పడి మనం హాయిగా తింటాం, నిద్రపోతాం, ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంటే ఇదంతా చూసుకోవడం ఆయన. అర్థమైంది? ఇప్పుడు ఎవడో పని అంటే ఆయనకే పని, మనకి హాయిగా పడుకుంటాం. మనకేమన్నా మనం అనుకుంటున్నాం కర్మ కాలిపోయి ఇలా పడ్డాను అనుకోండి, మన కర్మ కాలిపోవాలి. ఇప్పుడు ఎవరి కర్మ ఆయన కర్మే కాలిపోయి తెలుస్తుంది అందరికీ రహస్యం. మరి రహస్యం తెలుసుకుంటేనే మోక్షం. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత మనం రాత్రి పడుకుని పోయిన ఆయన పడుకుంటాడా? ఆయన 10 నిమిషాలు పడుకుంటే గోవిందా నామ సత్య అనవలసిందే. అర్థమైందా? అందుకని ఆయన ఎప్పుడు తెలివేసేవాడు ఉంటాడు. మనం అక్కడ తుడిసామంటే చాలు, దానికి ఎంత పుణ్యం వెంటనే రాసుకుంటాడు, అకౌంట్ రాసి పడిస్తాడు. ఎక్కడ అక్కడే కంప్యూటర్ వచ్చే దీనికి మరి వేరే ఏ హృదయంలో ఆ కంప్యూటర్ పెట్టేసినాడు అంతకన్నాడు. అదే ఫీడ్ చేసుకొని పోతూనే ఉంటుంటుంది అంతే. మళ్ళీ అది సీరియల్ ప్రకారం వస్తూనే ఉంటుంటుంది. ఇక ఆయనకి ఇదే పని అయితే అదన్నిటికీ ఒక శక్తి పెట్టాడు. ఆ శక్తి అలా ఆగిపోతూనే ఉంది అంతే. నువ్వు ఇవన్నిటికీ దాటిపోయినావా మోక్షం అయిపోతావు. మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి అక్కడ పోతావు. అప్పుడు నీ కంప్యూటర్లు అన్నీ డిలీట్ అయిపోతాయి. అంతవరకు మాత్రమే హైలైట్గానే ఉంటాయి అన్నాడు. అర్థమైందే? దీన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావు అన్నీ డిలీట్ అన్నాడు. అప్పటికి నీకు ఉన్నటువంటి ప్రారంభ కర్మలు ఎలా అనిపిస్తావు, ఆగామి సంచితమే నీకు డిలీట్ కావాలి. ఇంకో డిలీట్కి లేదు. అది ఎంతవరకు డిలీట్ కాలేదో అంతవరకు నీ పరంపర నడుస్తూనే ఉంటాయి. మరి నేనేమిటి అంతటా వ్యాపించుకున్నాను. ఆయన పెట్టినటువంటిది ఏమిటి తెలుసా? ఆయన మాయిగాడు, లేకపోతే ఆయన పిల్లలు పడతాడు. ఆయన ఛాయ్ ఒక్కటే అనమాట మన దగ్గర ఉంటుంది, ఆయన ఉండడంలే. అర్థమైందా? లేకపోతే ఆయన్ని 3 తిప్పులు కొట్టేవాళ్ళం మనం మన దగ్గర ఉంటే. ఆయన్ని 33 పల్టీలు కొట్టించేవాళ్ళం మనం. ఆయన అందుకనే మన నీ దగ్గర ఉన్నది ఏమిటి, నా ఛాయే ఉందన్నాడు. ఈ రహస్యం ఇదే బ్రహ్మజ్ఞానం. ఏముందంటే ఆయన ఛాయ, ఆ పరమాత్మ యొక్క ఛాయ, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క స్థితిశక్తి తన అంతఃకరణంలో పడి కదులుతూ ఉంది. అర్థమైందా? అందుచేత మానవుడు చాలా గొప్పవాడు. అందుకోని మాట ఇంత విజ్ఞానం ఎవరున్నారు? ఏ జీవులు లేరు. దేవతల కంటే గొప్పవారు మనమే. ఎవరు? మనం. కానీ మనకున్నది గొప్పవారు తెలుసా? ఆ దేవుడికి మనకు ఒకటాడు, ఇంద్రుడికి మనకి. వాళ్ళకంటే గొప్పవాళ్ళు మనం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భోగాన్ని వాళ్ళు విడిచిపెట్టడానికి కూడా సామర్థ్యతలే. ఒక్కసారి దేవలోకంలో అడుగుపెట్టిన తర్వాత ఆ భోగాలు అనుభవించుకుంటూ ఒక్కరోజు కూడా వాడి చచ్చినా ఉండలేదు. నీవు ఇష్టమో అయిష్టమో చచ్చినట్టు అనుభవించవచ్చు. కానీ ఇక్కడో మన ఇష్టం. తనకు వైరాగ్యం వచ్చిందే భోగాన్ని వదులుతాడు.
ఈ పవర్ ఎక్కడ ఆ పశుపక్షాదులకి లేదు, వాటికి కొన్ని భోగం అనిపించవలసిందే. వాటికి అటువంటి సామర్థ్యం లేదు, దేవతలకి ఆ సామర్థ్యం లేదు. అందుకే మానవుడే మహనీయుడు అన్నారు. అర్థమైందా? అందుకే మానవుడికి సామర్థ్యం ఉంది, అటువంటి శక్తి ఉంది. అందుకే మానవుడు చాలా గొప్పవాడు. మానవత్వం సరే. వీళ్ళు ఎవడు గొప్పవాడు? మానవుడు పశుపక్షాదుల కన్నా మనం గొప్పవాళ్ళం. దేంట్లో గొప్పవాళ్ళం? ఒక్క జ్ఞానంలో తక్కిన దాంట్లో వాటికంటే దిగువ మనం. ఈ జ్ఞానంతో మినహాయించి మిగతా అన్నింటిలో దిగువే. అవి చూస్తే గడగడ ఉనికిపోతాం మనం. ఒక సింహం వచ్చి ఎదురుగా నిలబడిందంటే మన పరాక్రమేమి చాలు. ఏదో ఒక ఇంటిలో ఏదో చేసి ఏదో తుపాకీలతో పీల్చి అది వేరే. దాన్ని ఎదురుగా పోరాడి దాన్ని జయించాలంటే మన విషయం కాదు. తగ్గినవేమో అన్ని రకరకాల సాధనలు ఇక్కడ తీసుకుంటూ పోదు. అర్థమైందా? ఒక ఏనుక్కుండే మేధ మనకు లేదు. 60 ఏళ్ళ కింద అంత ఎలంకాయ కానీ అంత బెల్లం కానీ పెడితే 60 ఏళ్ళు అయిపోయినా మనం చూడగానే అది తొండ వాడిస్తుంది. మనం 10 ఏళ్ళు వేసరికి ఆ సంగతే మర్చిపోతాం. అర్థమైందా? ఒక నక్కకుండే ఆలోచన మనకు లేదు. దాని ఆలోచన బ్రహ్మాండమైన ఆలోచన అనమాట. వాటి పరాక్రమాలు ఎక్కడ మనకి ఏది? వాటి శరీరాలు కూడా చనిపోయినా చించి పెట్టుకుంటాం మనం. వాటి దంతాలు కూడా తెచ్చింట్లు పెట్టుకుంటారు. మన దంతం ఎవరైనా పెట్టుకున్నాడా వీడి మీద 66 కేసులు బయలుదేరుతాయి. వీడింట్లో దంతం ఉందంటే అర్థం ఏమిటి? అప్పుడే గూడు పుట్టాలి. అర్థమైంది? మన చర్మం ఎవడైనా పెట్టుకోగలరా? ఎవడు పెట్టుకోలేదు, గొప్ప పనికి రాదు. అది చర్మాలు తెచ్చి ఆసనాలు కూడా వేసుకుంటున్నాం. అర్థమైందా? ఎందులో గొప్ప మనం? ఏమి గొప్ప మనం ఎందులో గొప్ప? గొప్ప అయితే కాదు. ఇప్పుడు మనం గొప్ప అనుకున్నాం అనుకోండి, ఆ గొప్ప అనుకుంటే మరి దానికి తగినటువంటిది మనకి ఉందా? లేదు. గొప్ప అనుకున్నది కుదరదు. గొప్ప అనుకుంటే మన ప్రతాపం చూపెట్టాం. ఇప్పుడు వాటిని వాళ్ళు తీసుకొస్తారు, జంతువులు. ఆ తోలు తీసేస్తారు. ఆ తోలు తీసి ఏం చేస్తారు? మనం వాటిలో ఏదో పెట్టి అలంకారంగా పెట్టుకుంటాం. మన తోలు ఎవరైనా పెట్టుకుంటారా? అందుకని ఎందుకంటే వాటికంటే మనకి ఈ ఒక్క జ్ఞానమే వాళ్ళనే మనం గొప్ప వాళ్ళు అయిపోయాం మొత్తం. అందుకే ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఒక మానవ జన్మకే కానీ ఇంకో జన్మలో లేదు. అటువంటి అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి అన్నటువంటి ఇచ్ఛ ఎవరికొందో వాడే ముముక్షు. కాబట్టి ఇప్పుడు ఈ మానవుల్లో ఎవడు గొప్పవాడు అంటే మనుష్యత్వం, ముముక్షుత్వం. మానవుడు జనరల్గా గొప్పవాడు అన్నిటికంటే. వీళ్ళు ఎవడు గొప్పవాడు అంటే ముముక్షు చాలా గొప్పవాడు. అది ఎవరైనా కొన్ని వేల మంది ఉంటారు, ఏం లాభం? తింటూ ఉంటుంటారు, ఉంటుంటారు. పశుపక్షులు కూడా తింటూ ఉన్నాయి, ఉంటూ ఉన్నాయి. ఇక డిఫరెన్స్ ఏమీ లేదు వారికి మనకి. ఇప్పుడు అనేక జీవరాశులు తింటూ ఉన్నాయి, ఉంటూ ఉన్నాయి. మనం తింటూ ఉన్నాం, ఉంటూ ఉన్నాం. మరి భేదం ఏముంది వాటిలో మనకి? చెప్పండి, ఏమైనా భేదం ఉందా? ఏమి భేదం. ఆహార నిద్ర భయమైథునాన్ని సామాన్యమే తత్ పశుభిర్ నరాణా. ఆహారము, నిద్ర, భయము, మైథునము పశువులకి, పక్షులకి, మనకి ఒక్కటే. మరి ఇంకేం గొప్ప మనం? ఏమి గొప్పలే. అర్థమైందా? కాబట్టి మరి ఎప్పుడు గొప్ప వాళ్ళు అవుతాం? మరి మానవుడిగా పుట్టి మరి ఈ యొక్క భోజనాదులు వ్యవహారాలతోనే ఉంటే ఇక వాడు గొప్పవాడు. కానీ అనుకుంటే 10 కోట్లు ఉంటే గొప్పవాడు మనం అనుకుంటాం, కానీ శాస్త్రం గొప్పవాడు అనుకోదు. అర్థమైందా? వాడు ఉంటే వాడి లోకంలో గొప్పవాడు అంతే. కానీ శాస్త్రం కానీ పరమాత్మ దృష్టిలో కానీ వాడు గొప్పవాడు. ఎవడు గొప్పవాడు? ఎవడైతే ఈ మోక్షాన్ని పొందాలి అన్నటువంటి జిజ్ఞాస ఉంటుందో వాడు. అందుకే మనుష్యత్వం, ముముక్షత్వం. ఈ మానవుల్లో ఎవడంటే ముముక్షు గొప్పవాడు. ముముక్షు ప్రయత్నం చేయాలి. నేను మోక్షాన్ని జన్మలో పొందాలని కోరిక ఉన్నదంటే ఎప్పుడైనా ఆ పని సాధిస్తాం. ఒకడు బజార్లో చూశాడు,
ఒక వస్తువుని తినాలని సంకల్పించుకున్నాడు, వాడు ఎప్పుడైనా అతి పొందడానికి ప్రయత్నం చేస్తాడు. అర్థమైందా? అలాగని మనం ఈ విధంగా నేను మోక్షాన్ని పొందాలని కోరిక ఎప్పుడైతే ఉన్నదో ఆ కోరికకి తగినటువంటి క్రియలు మనకి జరుగుతాయి. ఇప్పుడు ఇంట్లో ఎన్ని పనులున్నా దేని మీద మన కోరిక ఉందో అన్ని పనులు చేసి ఆ కోరిక మీద మన దృష్టి ఉంటూనే ఉంటుంది. అర్థమైందా? దాని దృష్టి మనకి ఉంటూనే ఉంటుంది. ఒక్కడికి ఇంట్లో ఒక వస్తువు పెట్టుకొని కోరిక కలిగింది, వాడు 24 నెలలు కష్టపడినా దృష్టి ఎక్కడ ఉంటుంది? ఆ వస్తువుని తెచ్చి పెట్టుకోవాలి, ఈ నెల కాకపోతే మళ్ళీ నెల ఉంటుందా లేదా? అది అలాగనే ఈ కోరిక ఉన్నదంటే మనకి ఎప్పుడైనా సరే మనం ఆ మోక్ష స్థానాన్ని పొందడానికి అర్హులు పొందుతాం తప్పకుండా. అందుకని ముముక్షుత్వం చాలా గొప్పది. ముముక్షు అంటే ఎవరు అనుకున్నట్టు మోక్షం నుండి ఇచ్చున్నారు. ఎందుకు అంటే మానవుని యొక్క ముఖ్య కర్తవ్యం ఏమిటంటే అది మానవుడి యొక్క ముఖ్య కర్తవ్యం ఉంటుంది. ఒకటి ముఖ్య కర్తవ్యం, 2 మామూలు కర్తవ్యం. మామూలు కర్తవ్యం అనేది దైనందిన జీవితంలో శరీర యాత్ర కోసం చేసినటువంటి పనులన్నీ సామాన్య కర్తవ్యం. ఇక దానికోసం ధర్మము, అర్థము, కామం, ఈ 3. ధర్మబద్ధమైన జీవితాన్ని తీసుకుంటాడు, ధనాన్ని గడిస్తాడు, కోరికలు తీర్చుకుంటాడు, మళ్ళీ మానవుడు పుడుతుంటాడు, మళ్ళీ వస్తూ ఉంటుంటాడు. ధర్మబద్ధమైన జీవితానికి ఏమిటి అంటే మానవ జన్మ గ్యారంటీ. అధర్మబద్ధమైన జీవితానికి చెప్పలేమన్నమాట. అందుకని ధర్మం అని మొట్టమొదటి పెట్టాడు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మబద్ధమైన జీవితం మానవత్వం ఇవ్వడమే రక్షించడం, ఇంకేమీ లేదు. మానవత్వం ఇవ్వడమే మనకు రక్షించడం, ఇంక రక్షించి ఇంకేం రక్షిస్తారు? మనకి మానవ జన్మ వచ్చింది, మళ్ళీ మానవ జన్మ వచ్చిందంటే అదే మనకు రక్షణ. ఏమంటారు? అది ఇప్పుడు దాన్ని మనం రక్షిస్తే, దాన్ని భక్షిస్తే అది మనల్ని భక్షించేస్తుంది. అదే ధర్మో భక్షతి భక్షిత. ధర్మాన్ని మనం భక్షిస్తే అది మనల్ని భక్షిస్తుంది. ఇక ధర్మబద్ధమైన ధనము, ధర్మబద్ధమైన కోరికలు తప్పేమి లేదు. ఎందుకు? ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి హర్తేషు. కోరుకోండి, కోరిక వద్దని ఎవడు చెప్పాడా? నేను ధర్మానికి విరుద్ధమైన కానీ కోరిక ఉండాలి అని. నీ కోరిక వద్దని ఎవడు చెప్పలే. ఎవరు నేను చెప్తారు? ధర్మానికి విరుద్ధంగా కోరిక. వేద నిషిద్ధమైన కోరికలు ఉండకూడదు, కానీ వేద విహితమైన కోరికలు కోరుకో, అది తప్పే లేదు. భగవద్గీత మనకి సాక్షి. అర్థమైందా? ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి హర్తేషు. అలాగనే ఎన్ని కోరికలు ఉన్నా ఆ కోరికలన్నిటికీ పరిణామం ఉంటుంది. కాబట్టి పరిణామయుతమైన కోరిక ఉండడమే ముముక్షుత్వం. ఈ కోరిక ఎప్పుడు అది ఏ కోరిక మనకు కలిగిన తర్వాత ఇంకా కోరాలని ఉండదో ఆ కోరిక ఈ కోరిక. ఆ కోరికలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఈవేళ ఎక్కడ బజార్లో చూశాడు, ఒక 5,000 రూపాయలు వస్తువు కొన్నాడు, రేపు టీవీలో వచ్చాడు ఇది చాలా గొప్పది, ఇది 10,000 అనేసరికి ఈ కోరిక ఏమైపోయింది, ఇంకా ఆ కోరిక అయిపోయింది. అర్థమైందా? ఈవేళ ఒక డిజైన్తో మంచి ప్లానింగ్గా ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఊర్లో ఇది ఇల్లే బాగుందనమాట. ఇక మళ్ళీ ఇంకోటి వచ్చాడు లండన్ నుంచి వచ్చి వాడికి ఇంతకన్నా పెద్ద ఇల్లు కట్టేసినాడు. అది చూసాడు, ఇప్పుడేమనుకున్నాడంటే అయ్యో నేను ఇలాగైపోయింది కదా, ఇప్పుడు ఈ కోరిక మీద వచ్చిందే. అలాగనే ప్రపంచంలో ప్రతిదీ కోరిక అనేది ఇంకో దాన్ని ఆశిస్తూనే ఉంటుంటారు. అందుకని ఆ కోరికలకు ఎంతసేపు ఉన్నవాడు ముముక్షువు. అవి దైనందిన జీవితం కావాల్సిన కోరిక ఉంటారు, దాని తప్పులే ఏమంటారు. అది ఉండకపోతే శరీరం ఉంటే శరీరం ద్వారాగే పరమాత్మ జ్ఞానాన్ని పొందాలి. కాబట్టి శరీరాన్ని మనం ఉంచుకోవాలి, తప్పులే, దానికి కావాల్సిన కోరిక. కానీ ప్రధానమైన కోరిక ఏమిటంటే నేను మోక్షాన్ని పొందాలి. ఆ కోరిక అంటే ఇంకొక కోరిక లేదు. ఆ కోరిక కోరుకోమని చెప్పింది శాస్త్రం, తప్పులే. అర్థమైందా? అది కోరిక కోరుకోవచ్చు, తప్పేముంది. మన కర్తవ్యం అది కదా. ఎంతవరకు కోరుకుంటాడు? కాని స్వరూపం తాను తెలుసుకునేటప్పుడు ఇంకా కోరదగింది ఏమీ లేదు. తనకంటే భిన్నం ఉన్నది ఏంటి కోరవలసి వస్తుంది. ఇప్పుడు కోరిక ఎప్పుడు ఉంటుంది? ఏదైనా కోరిక తనకంటే భిన్నంగా ఉన్న వస్తువును తాను తీసుకోవాలని కోరిక. కానీ ఇప్పుడు ఏదో కోరిక ఉంది. ఇది తాను కొంతకాలం అయ్యేసరికి గురువు గారు చెప్తారు తత్వమశాది మహావాక్యం ద్వారా ఏమి ఎప్పుడైతే బోధించినాడో ఆ తత్వం పదార్థం అనుకుంటున్న రహస్యాన్ని చెప్పినప్పుడు అదే నీవు నీవే అదే అయిపోయి ఉన్నప్పుడు నువ్వు ఏది ఎంతమంది కోరుతున్నామో అది నీకంటే భిన్నం లేదు, అదే నీవయ్యా అని చెప్పి వాడికి సిగ్గేస్తాడు. అయ్యో
ఇంతవరకు తెలివి కోరేసినాడు కొమ్మ, కానీ ఇప్పటికే తెలిసిందని సిగ్గుపడతాడు. అయిందా? అప్పుడు దానికి తగ్గిపోతాడు. దాన్ని ఇప్పుడు పోగొట్టుకోవడం ప్రయత్నం మనకొద్దు. అయిందా? ఏదైనా పండు పండితే ఏమవుతుంది, దానంతటది రాలిపోతుంది. ఎండిపోయి నాకేమవుతుంది, రాలిపోతుంది. ఇప్పుడు దానికోసం మనం రాలగొట్టాలని వద్దు. మనకి ఇప్పుడు కోరిక ఉండాలి. అది ఈ కోరిక అనేది ఈ సాధన చేసే సంపత్తిలో ఇది ఒక సాధన అన్నమాట. దీని మీద ఆధారపడి ఉంది. ఇది కోరిక లేదు, ఇంకేం చేస్తాడు? ప్రయత్నం చేస్తాడా? ప్రయత్నమే చేయడు. అందుకే ముక్షత్వం అనేటువంటి సాధనలో పెట్టినాడు. చివరిలో పెట్టాడు. ఇది ఎందుకు పెట్టాడంటే ఇవన్నీ శీలన అయిపోయిన తర్వాత అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. కాబట్టి ఆ శుద్ధి కలిగిన తర్వాత ఏం కోరిక ఉండాలి అంటే ఈ మోక్షత్వం ఏమంటారు. అందుచేత ఇది ఎప్పుడైతే ఉన్నదో కొంతకాలానికి వారికి చక్కగా పడతారు. ఇంకేమిటి కోరిక? ఈ కోరిక కావాల్సింది ఏమిటి? విచారణ. ఇంకేమీ లేదు. ఈ కోరిక ఫలసిద్ధి కావాలంటే ఏం కావాలి? విచారణ రోజు ఉండాలి. విచారణ రోజు ఉండాలి. ఎలాగైతే ప్రతిరోజు ఎన్ని పనులు ఉన్నా భోజనం మానతామా? మనం ఈ యొక్క దీని కర్మలేమైనా మారుతామా? శరీర శుభ్రం ఉంచుకోవడానికి ఇవేం మానం. అలాగనే ఈ విచారణ కూడా ప్రతిరోజు ఒక అరగంట, పావు గంట, 10 మంది ఉంటే 10 మందితో, ఎవరు లేకపోతే తను ఒక్కరే ఇంట్లో కూర్చొని గ్రంథాన్ని చదువుకోవాలి. మనసుకు పట్టించుకోవాలి. రోజు పావు గంట, అరగంట చదివిందే మనకేమనిపిస్తుంది, అదే చదివి అనుకుంటాం. అది చదివేదని కాదు, అది చదివిందైనా అది చదువుతూ ఉండాలి. అదే విషయం. అదే ఇప్పుడు కొత్తదేమైనా పెడుతున్న శరీరానికి ఆహారం అదే. తినేదే తింటున్నాం, ఇంకేం తింటాం? ఇంకా అన్నం తేకపోతే కడుపు నిండుతుందా? అన్నం అంటే రొట్టెలు కానీ ఏదైనా అన్నమే. అన్నం అంటే అన్నమే కాదు. ఏదైనా మనకి అతీత అన్నం అదుభక్ష ధాతు. కాబట్టి ఏది తింటే అదే అన్నం. కాబట్టి మనం రోజు ఇంకేం తింటున్నాం చెప్పండి. ఇప్పుడు నెల ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి? మహా లెక్క అయితే 15 రకాలకి 20 రకాలకి ఎక్కువ కూరగాయల లోకంలో లేదు. మహా ఉంటే 30 రకాలు వేసుకో, అంతే కదా. మళ్ళీ నెలకి ఈ 30 అని ఇంకో 30 వస్తానే అంటారు. మళ్ళీ ఈ చింతపండే, ఈ పప్పే, ఈ బియ్యమే. ఇది మళ్ళీ ఇదే తింటున్నది ఎందుకు తిన అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఇంటికాడికి ఆహ్లాదం అనమాట. గంట కొట్టేసరికల్లా అబ్బా అన్నట్ట. అలాగనే ఈ గంట కొట్టేటప్పుడు కూడా ఇది వినాలని ఆహ్లాదం ఉంటుండాలి. ఏమంటారు? ఇప్పుడు ఆ గంట కొట్టేటప్పుడు ఎలాగక్కడికి వెళ్ళాలని ఆహ్లాదం ఉంటుందో, ఈ గంట కొట్టేటప్పుడు ఇది మనం వినాలని. ఇది మనశ్శాంతి, అది శరీర శాంతి. అయిందా? అది ఏ రోజుకి ఆ రోజు పోతుంది. కానీ ఇది జీవితాంతము ఆత్మజ్ఞానం కలిగినంత వరకు తన వెంట వస్తుంది. ఇక్కడ తన వెంట వచ్చేదాని అశ్రద్ధ అయింది, ఏ రోజుకి ఆ రోజు పోయేదానింది. 24 శ్రద్ధ దాని ఉంది. మన శ్రద్ధ ఏమిటంటే ఏ రోజుకి ఆ రోజు పోతూనే ఉంటుంటుంది. మలంగో మూత్రంగో వచ్చిందో పోయిందో దాని ఎందు ఉన్న శ్రద్ధ 23 గంటలు ఉంటుంది. ప్రయత్నమే ఏదో ఒకటి పని చేయడం, చదువుకోవడం, సిద్ధుకోవడం. దీని ఏంది ఏదో ఒకటి కాలక్షేప టైంపాస్లోకి ఇక్కడ కూర్చుంటాం మనం. అర్థమైందా? ఈ టైంపాసే మనకి శాశ్వతం అవుతుంది. ఆ టైం అంటే అదే పాస్ అయిపోతుంది. ఇది మాత్రం ఎప్పుడు అర్థమైందా? అందుకని ఈ రహస్యం తెలుసుకుంది ఏమి, దీని ఎందుకు మనం ఎలాగైనా సరే వినాలి. శ్రవణం మనం చేయాలి, మననం చేయాలి, దీని నిధిధ్యాస మనం పెట్టుకోవాలి అన్నటువంటి కోరిక ఎవరికి ఉందో ఎవడు ముముక్షు. ఈ ముముక్షుత్వం అనేది సిద్ధించిందే ఇంకేముంది, ఇక తాను మోక్షస్వరూపుడు అయిపోతున్నాడు. అందుకని చెప్పాను ఆయన ఏమి దుర్లభం త్రయమే వై తత్వ మనుష్యత్వం ఉన్నది. జనరల్గా నీ మనుష్యత్వం వచ్చింది. ఎందుకంటే వేదవిహిత కర్మలు చేస్తూ ఉన్నా పశుపక్షాదుల కంటే నీకు మానవత్వం వచ్చింది. కానీ ముముక్షత్వం సంపాదించుకో. సరే, నీ ముముక్షత్వం సంపాదించుకుని ఇప్పుడు నువ్వు ఎప్పుడు గొప్పవాడు అవుతావు? తాను ముముక్షువైనాడు. ఏమిటి ఇప్పుడయ్యాడు? నేను మోక్షాన్ని పొందాలి అన్నటువంటిది జిజ్ఞాస ఉంది. కానీ ఒకటి జిజ్ఞాస నీకుంది, కానీ ఇప్పుడు నీకు ఎవరు ఏం చెప్తే అదే నీకు మోక్షం అంటున్నావు.
నీకు మోక్షం పొందాలని జిజ్ఞాస ఉంది, కానీ నీ ఇప్పుడు ఒకడు వస్తాడు, ఈ శరీరమే ఆత్మ అని అంటాడు. నీకు మోక్షత్వం ఏమిటి? మోక్షం పొందాలని. నువ్వు శరీరమే ఆత్మ అని వాడు నీకు ఉపదేశిస్తాడనమాట. దీనికంటే అతిరిక్తమైన లేదు, దీన్ని చక్కగా నువ్వు చూసుకోవడమే నీకు మోక్షం అంటాడు. ఇప్పుడు ఎట్లా? వీడు ముముక్షు కావాలి అని మోక్షం పొందాలనేటువంటిది ఉంది వీడికి, ఉంది. కానీ ఇంకోటి వచ్చి ఇప్పుడు మోక్షం అంటే ఏమిటంటే శరీరమే ఆత్మ, నువ్వు శరీరాన్ని చక్కగా పోషించుకోవడమే మోక్షం అంటాడు. ఇప్పుడు ఏమైంది మళ్ళీ? ఇప్పుడు అందుకని శరీరం ఆత్మ అనాత్మ అనే విచారణ మనకు తెలియదు కాబట్టి ఏది ఆత్మ ఏది అనాత్మ అనే దగ్గరే కవయోపి అత్ర మోహితాహ అన్నాడు. అర్థమైందా? గౌరవించబడే కవయోపి అత్ర మోహితాహ కర్మణో బోద్ధవ్యం బోద్ధవ్యం చ కర్మ అకర్మణచ్చ బోద్ధవ్యం కర్మణ గహనో గతి అన్నారు. అర్థమైంది కదా? కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? మహాపురుషుని చక్కగా ఆశ్రయించు. ఇది మోక్షం నీ పొందాలనుంది. కానీ ఎవడు అయితే యథార్థ తత్వాన్ని చక్కగా తెలుసుకుంటాడో గురు పరంపరలో, తస్మాత్ శాస్త్రం అటువంటి శాస్త్రాన్ని ప్రమాణంగా ఓడుస్తాడో అటువంటి వాడిని నువ్వు ఆశ్రయించు, ఈ మోక్షత్వం నిలుస్తాడు. ఏంటి మహాపురుషుని ఆశ్రయించి ఎందుకు చెప్పినట్టు అందుకు చెప్పినాడు ఆయన. ఇంకా గొప్పవాడు వీడు ఇంకోడు వస్తాడు, నీకు ఇంద్రియమే ఆత్మ అంటాడు, ఇంకోడు మనస్సే ఆత్మ అంటాడు, ఇంకోడు బుద్ధే ఆత్మ అంటాడు. విజ్ఞానమాత్మ విజ్ఞానాధ్య విమాని కల్విమాని భూతాన్ని జాయంతే, అలాగనే మనసాధ్యే బాబా కల్విమాని భూతాన్ని జాయంతే అని రకరకాలు ఉంటాయి. అందుచేత ఈ మోక్షం కావాలి. అయ్యా చెప్తున్నా మొత్తము నువ్వు పొందావు, అందుకు సందేహమేమీ లేదు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏమిటి? అటువంటి వాడిని ఆశ్రయించి ఎప్పుడైతే మహాపురుషులని పేరు పెట్టారో, అంత పురుషులు ఉంటారు, పురుషులు ఎందుకు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ విరుడు వేయమా. అందుకని మహాపురుషుడు ఎప్పుడవుతాడు? అతడు అన్నిటిలోనూ గొప్పవాడు ఉంటాడు. విశాలమైన హృదయం ఎవరికి ఉందో, సమత్వ భావన ఎవరికో ఉన్నదో, ఆత్మజ్ఞానాన్ని ఎవరికి తెలుసుకున్నాడో వాడికి మహాపురుషుని పేరు. మహాన్ ఆత్మయశిష మహాత్మ. కాబట్టి ఆ విధంగా ముముక్షు అయినాక వాళ్ళని ఆశ్రయించడం ఎందుకు అది వేశారంటే ఆచార్యుల వారు ఇక్కడ అనేక మంది వాళ్ళతో పడిపోతుంటారు. అనువే పరమాత్మ కూడా అంటాడు, క్షణికమే పరమాత్మ ఇంకోడు ఉంటాడు, క్షణికవాదం పట్టుకొని. అందుకని అలా కాకుండా అటువంటి వాడిని మనం ఆశ్రయించాలి. ఆశ్రయిస్తప్పుడు ఏమైపోయింది? యథార్థాన్ని మనకు గోచరం. ఎంతవరకు యథార్థంలో పోలేదు ప్రయత్నం చేస్తాం, కానీ ఆ తత్వాన్ని పొందలే. ఆ తత్వాన్ని మనం పొందలే. ఇప్పుడు ఇంద్రుడు విరోచన ఇద్దరు వెళ్ళాడు బ్రహ్మదేవుడి దగ్గరికి. 32 ఏళ్ళు సేవ చేశారు. సేవ చేస్తే నది దగ్గరికి వెళ్ళమన్నారు. చెరువు దగ్గరికి వెళ్ళి మీ రూపాలను మీరు చూసుకొని మీకే అనుభవం ఉందో నాకు చెప్పమన్నారు. చెప్పమని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పాలో చెప్తారు. ఇద్దరు వెళ్ళారు. ఈ వస్త్రాలతో నీళ్ళు చూసుకున్నారు, కనబడింది ఛాయ. వస్త్రాలు తీశారు, మళ్ళీ ఛాయ్ కనబడింది. మళ్ళీ వస్త్రాలు వేసుకున్నారు, ఛాయ్ కనబడింది. వస్త్రాలు తీశారు, ఛాయ్ కనబడింది. ఇప్పుడు అలా నిశ్చయించుకుని ఇద్దరు కలిసి, ఇంద్రుడు విరోచనుడు, ఒక దేవతల రాజు, ఒక రాక్షసుల రాజు, వీళ్ళిద్దరూ కలిసి ఈ వస్త్రాలు తీసినప్పుడు వేసినప్పుడు ఆధారం ఏమిటి? శరీరం. శరీరానికి ఏమీ చలనం లేదు, వస్త్రాలే మారుతున్నాయి. కాబట్టి శరీరమే ఆత్మ నిశ్చయం చేసుకున్నారు. చేసుకొని బ్రహ్మదేవ తన కృపా కటాక్షం చేత మాకు జ్ఞానం కలిగిపోయింది కాబట్టి ఇద్దరం బయలుదేరుతున్నామని చెప్పారు. కలిగిపోయింది బయలుదేరుతుంటాం, చెప్తే వింటారా? ఇది కరెక్ట్ అవునా కాదు తెలుసుకోవాలి కదా. సరే తదాస్త అన్నాడు, పోతాను పోయిన వాడికి సంగతి తెలుసుకుందామని. పోయినాడు. ఆయన అంతా శరీరమే స్వాత్మ అని చెప్పేశాడు. ఎక్కడ? ఆ లోకంలో. ఇంద్రుడు కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చినాడు. అదే శరీరం పోతుంది, బూడిద అవుతుంది, ఏదో పొందగాదా అని వచ్చి మళ్ళీ తెలుసుకున్నాడు. అర్థమైందా? మళ్ళీ లేని వాడేమిటి? వాడు పాపం మోక్షం పొందా నిశ్చితోనే వచ్చినాడు. కానీ వాడి నిర్ణయం ఏమైపోయింది? ఏదో తెలుసుకుందామని ఎదురొచ్చాడు. కానీ ఆ తెలివి ఏమైపోయింది? తన యొక్క బుద్ధి విచారణ
అందుకని మాటికి మనకి సందేహం ఉండేటప్పుడు ఏమి అటువంటి మన గురువుల్ని లేదా ప్రాజ్ఞులని ఆ సందేహాన్ని అడిగి మనలో ఉన్న నివృత్తి చేసుకోవచ్చు. తప్పేం లేదు. ఆ సందేహం నివృత్తి చేసుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. ఎప్పుడైనా సందేహం ఉంచుకున్నవాడు ఎప్పుడు గొప్పవాడు కాలేదు. అందుచేత ఈ ప్రకారముగా మనకి ఈ ముముక్షత్వం అన్నటువంటి సిద్ధించాలి. మరి ఏమిటి అంటే ఇది ఈ యొక్క మనకి శరీరమునందు ఏదైతే తాదాత్మ్య భావం ఉందో అహంకారాది దేహాంతాన్ బంధాన్ అజ్ఞాన కల్పితాన్, అజ్ఞాన కల్పితమైనటువంటి 24 తత్వాలతో కూడినటువంటి ఈ శరీరమునందు ఏది ఆత్మబుద్ధి ఉందో అహంకారాది దేహాంతాన్ బంధాన్ అజ్ఞాన కల్పితాన్ మోక్తుమిచ్చా. దీనినమాట ఏమిటి? మనము అజ్ఞాన కల్పితముగా ఉండే తాదాత్మ్య బంధాన్ని విడిపించడానికి అటువంటి దానికోసం చేసిన ప్రయత్నం ఏదుందో అదే ముముక్షుత్వం అన్నమాట. తాదాత్మ అధ్యాసతో అనాత్మయందు ఆత్మభావన ఏదైతే ఉన్నదో ఆ ఆత్మభావన అనేది అనాత్మయందు ఆత్మభావన ఇచ్చింది. ఇప్పుడు యథార్థాన్ని తెలుసుకొని ఆత్మను ఆత్మగా భావించి అనాత్మభావాన్ని విడిచిపెట్టడమే మనకి ఇక్కడ మోక్షం. అందుకని చెప్పాను, తాన్ బంధాన్ అజ్ఞాన కల్పితాన్ మోక్తుమిచ్చా ముముక్షుత. అజ్ఞాన కల్పితమైన బంధాన్ని మనం విడిచిపెట్టాలంటే ఇచ్చగలగడమే ముముక్షుత్వం. మరి అది విడిచిపెట్టాలంటే అంతఃకరణం అనేది శుద్ధంగా ఉండాలి. అంతఃకరణం అశుద్ధంగా ఉండేటప్పుడు తనకి పూర్వజన్మ వాసనే సత్యంగా ఉంటుంది, కానీ కొత్త వాసన అసత్యంగా తోస్తుంది. అదే భ్రమ అన్నమాట. అందుచేత అది పోవడానికి చక్కగా మనం విచారణ ఉండాలి. వస్తాయి భగవంతుని నిర్మలమైనటువంటి భావం ఉండాలి. అది ధ్యానము, జపము, పూజ, ఎవరెవరు గురువులు ఎవరైతే సాధన చెప్పారో ఆ సాధన అన్నటువంటిది అంతఃకరణ శుద్ధి చేస్తారు. ఇక్కడ సాధన అన్నటువంటి తక్కువేం కాదు, అందరు చెప్పింది అదే సాధన. సాధన ప్రక్రియలు వేరే ఉండొచ్చు. ఒకడు ఇక్కడి నుంచి తన సాధన పడి సైకిల్ మీద పోవచ్చు, ఇంకోటి మోటార్ సైకిల్ మీద పోవచ్చు, ఇంకోటి కారు మీద పోవచ్చు. ఆ కాళహస్తీశ్వర దర్శనానికి సాధనలు వేరైనా అక్కడికి వెళ్ళినటువంటి ఆ కాళహస్తి దర్శనము ఒక్కటే. ఏ సాధన గొప్పదంటే ఎవరి శక్తికి ఏది అంతస్తే అదే గొప్పది. అర్థమైందా? ఏది గొప్పదంటే ఎవరికి ఏ సాధన ద్వారా మనస్సు ఏకాగ్రత చెందుతుందో ఆ సాధనే గొప్పది. ఇందులో ఏ గొప్ప తత్వం ఏమీ లేదు. ఒకటి భజన చేస్తూ ఉంటే మనసు తన్మయం ఎత్తుతాడు. ఏది గొప్ప? ఒకటి ధ్యానం చేస్తూ ఉంటే మనసు తన్మయం, ఇంకోటి ధ్యానం చేస్తుంటే 3 గంటలు ఇతను తిరుగుతూనే ఉంటుంది మనస్సు. ఇదేది గొప్పదంటే ఏం చెప్తాను ఇప్పుడు? లిస్టులో ఒకటి కంటే ఒకటి గొప్పదని చెప్పుకుంటాం అంతస్తు. కానీ మనస్సు ధ్యేయ వస్తువుతో ఏది ఏకాగ్రించుంటుందో ఆ సాధనే గొప్పది. మనస్సు ధ్యేయ వస్తువుతో ఏకాగ్రత చెందుతున్న దానికి ఏ సాధన పెట్టుకోవడం, అది భజన కానీ, లేక నామపారాయణ కానీ, లేకపోతే జపము కానీ, లేకపోతే ఈ సేవ కానీ, లేకపోతే ధ్యానము కానీ, ఏదో ఒకటి మొత్తం మీద ఉండాలి. ఏది గొప్ప అంటే ఇక్కడ గొప్ప నిర్ణయించడానికి ఏమీ లేదు. చెప్పుకోండి చెప్తాం. పూజాకోటి సమస్తోత్రం, స్తోత్రకోటి జపో సమహ, జపకోటి సమో ధ్యానం, ధ్యానకోటి సమోలయ. కానీ ఇక్కడేంటి, కొంతమంది ఆ భజన చేస్తూ ఉంటే తన్మయత్వాన్ని చెందిపోతారు. కొంతమంది ధ్యానంలో కూర్చునే ఉంటారు, మనసు తిరుగుతూనే ఉంటుంటాయి. ఏ ధ్యానం గొప్పదా భజన గొప్పదా? నువ్వు ఇంకా భజనలోనే ఉన్నావంటే ధ్యానం కూడా వచ్చి అంటే నేను పైకి వెళ్ళి నువ్వు కింద ఉన్నావంటే కింద పైకి వీడి మనసు తన్మయత్వమైంది, వాడి మనసు వాడు తిరుగుతుంది. అర్థమైంది? ఇప్పుడు ఏది గొప్పదంటే ఏది గొప్పది? అందుకని ఇక్కడ గొప్ప తక్కువ అందుకని నిశ్చయలే. మనస్సు ధ్యేయ వస్తువుతో సవలగ్నమైనటువంటిదే గొప్పది. మన మనస్సు బుద్ధి ఏది ఆత్మ విషయాన్ని పట్టుకొని దృఢంగా ఉంటుందో ఆ జ్ఞానమే గొప్పది. ఆయన బుద్ధే గొప్పది అన్నమాట. అర్థమైందా? అందుకని ఇది ఆత్మ, ఇది అనాత్మ నిశ్చయం చేయడానికి అందుకు ఈ సాధన చేసే సంపత్తి ఎందుకోసం అంటే మనకి ఆ ఆత్మ విచారణ చేయడానికి ఇది ఒక క్వాలిఫికేషన్. అందుకని దీన్ని చక్కగా ఎవరైతే సేవించారో వారికి ఏముంది, నువ్వు ఆత్మ అని చెప్పేస్తే తెలిసిపోయి. ఇక చెప్పేది ఏముంది? అటువంటి వాడికే కదా అధాతో బ్రహ్మ
జిజ్ఞాస. అథ అంటే సాధన చతుష్టయ సంపత్తి అనంతరం బ్రహ్మ జిజ్ఞాస. వాడికి ఏమైపోయింది, వాడికి వెంటనే తత్వమసి మహావాక్యం చెప్పగానే బాస్ అయ్యో అహం బ్రహ్మాస్మి అనేది అనుభూతికి వచ్చేస్తుంది. ఈ సంపత్తి పరిపూర్ణంగా లేనటువంటి వారు కొంచెం చేయగలుగుతారు. అర్థమైందా? అర్థమైంది, తెలుస్తుంది, వారికి తెలుస్తుంది, వీరికి తెలుస్తుంది, తెలిగిపోదు. ఆ తెలిసే దాంట్లో ఏమి ఈ సాక్షాత్తు అప్పుడే అనుభవంలో ఉంటుంది, ఆయన కాలాంతరంలోకి అనుభవం వస్తుంది. అందుచేత ఈ విధంగా చక్కగా ఇటువంటి సాధన చతుష్టయ సంపత్తి ఈ 4 వాక్యములు. 1 నిత్యానిత్య వస్తు వివేకము, 2 ఇహా ముద్రార్థ ఫలభోగ విరాగము, 3 క్షమాది షట్క సంపత్తి, 4వది ముముక్షుత్వం. ఈ 4 సిద్ధించిన తర్వాత బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పుకొచ్చారంటే అది తేలికనమాట. అందుచేత అటువంటి సాధన చతుర సంపత్తిని చక్కగా మనకి ఆ గురుదేవుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఇచ్చి ఆ ముక్తికి సమీపంలో ఉన్నటువంటి శక్తిని ఇచ్చి, ముక్తిని పొందడానికి శక్తిని ఇచ్చి మనం సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.